ఓం నమ శివాయ. కాశీ విశ్వేశ్వరాయ నమ. కాశీలో ప్రతిరోజు కూడా మ్యాండేటరీ కొన్ని ఉంటాయి. అందులో ఎవరి వర్ణాశ్రమ ధర్మాలని ఆశ్రయించి వారు వారి వారి విధుల్ని, అంటే నిత్య దేవతారాధన, సంధ్యావందనాదులు ముగించుకుని ప్రతినిత్యము కూడా గంగా స్నానం అనేది చేసుకోవాలి. చాలామంది మురికి బట్టలతోటి, ప్రయాణం చేసి వచ్చిన బట్టలతోటి, లేదా మొహం కడుక్కొని అక్కడికి వెళ్ళి స్నానం చేయడం చేస్తుంటారు. కానీ ఏ నదికైనా సరే వెళ్ళేటప్పుడు మనం ఇంటి దగ్గర స్నానం చేసుకునే మళ్ళీ నదిలో స్నానం చేయాలి. అంటే అక్కడ సబ్బులు, షాంపులు అవి కూడా వాడకూడదు. మనం అలా ఇంటి దగ్గర చేసినప్పుడు మనం శరీరం కనుక చికాగ్గా ఉంటే ఇంటి దగ్గర మనం సబ్బు రాసుకుని లేదా తలంటు స్నానం చేసేసుకుని అప్పుడు నదీ తీరానికి వెళ్ళాలి. అలాగే నదిలో ఎప్పుడు కూడా సంకల్పం చేసుకుని స్నానం చేయడం మంచిది. గంగతో ఏ నదిని పోల్చకూడదు అని, వారణాసితో ఏ క్షేత్రాన్ని పోల్చకూడదని, అలా పోలిస్తే పూర్వపుణ్యం కూడా నశిస్తుంది అని వ్యాసుడు కాశీఖండంలో చెప్పాడు. అందుచేతన గంగ పరమపావని, ఆవిడికి త్రిపథగామిని అని కూడా పేరు. అంటే 3 లోకాల్లోనూ సంచరిస్తూ ఉంటుంది. దేవలోకంలోనూ, భూలోకంలోనూ, పాతాళలోకంలో కూడా సంచరిస్తుంది. కాబట్టి ఆవిడికి త్రిపథగామిని అని. జహ్ను మహర్షి ఆశ్రమం మీదుగా వచ్చి ఆయన చేత తాగబడి మళ్ళీ భగీరథుడు ప్రార్థనకి ప్రసన్నమయ్యి ఆయన చెవిలోంచి వదిలిన తర్వాత ఆయనలోంచి ఉద్భవించింది. కాబట్టి ఆవిడకి జాహ్నవి అని. భగీరథుడు తపస్సు చేసిన కారణం చేత భూమండలానికి వచ్చింది కాబట్టి భాగీరథి అని. ఇలా అనేకమైన పవిత్రమైన పేర్లు ఈ నదికి ఉన్నాయి. ఇక్కడ గంగ గాలి తగిలిన, గంగని చూసిన, గంగ గురించి విన్న, గంగని తాకిన, గంగని స్నానం చేసిన ఆ ఫలితం ఇంత అంత అని నేను చెప్పలేను అని చెప్పేసి కాశీఖండంలో వ్యాస భగవానుడు పేర్కొన్నాడు. అలాంటి పరమ పవిత్రమైన కాశీ ప్రతి ఒక్క హిందువు కూడా దర్శించి ఆ అనుగ్రహాన్ని పొందండి.